హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే ఇంకొక స్నాక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మనం కలుపుకునే ఒకే పిండితో 2 రకాల స్నాక్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, కొంచెం వాము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇందులోకి బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక 1/2 కప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 20 to 30 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 20 to 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం పిండి ముద్దను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి, మైదా పిండి వేసి నేను వీడియోలో చూపిస్తున్న లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక చపాతీలాగా పెద్దగా తిక్కేసుకోండి. తిక్కుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, నెయ్యి వేసి దాన్ని మొత్తం ఈ చపాతీకి మొత్తము అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధానంగా నిదానంగా రోల్ చేసుకొని వాటిని మీకు ఏ సైజు కావాలో ఆ సైజుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా ప్రెస్ చేసి పొడి పిండిలో అద్దేసుకొని మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు మళ్ళీ ఒక చిన్న పూరీ సైజులో లాగా మొత్తం తిక్కేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ మైదా పిండి లిక్విడ్ ఉంది కదా దాన్ని అప్లై చేసేసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న ఫోర్క్ తీసుకొని మొత్తం పైన కింద హోల్స్ లాగా పెట్టేసుకోండి. అలా చేస్తే మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు అది పొంగదన్నమాట. క్రిస్పీగా రావడానికి ఇట్లా విడిపోయి పొంగకుండా ఉండడానికి ఇలా హోల్స్ పెట్టేసుకుంటే మనకు క్రిస్పీగా ఉంటుంది. అలాగే మనం చేసుకున్నది పొంగకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనం ఫస్ట్గా చేసుకునే స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అదే పిండితో ఇంకొక స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక చపాతీ ముద్దను తీసుకొని దాన్ని ఒక చపాతీలాగా తిక్కేసుకోండి. తిక్కేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పాకం కూడా రెడీ చేసుకుంటున్నానండి. పక్కనే ఒక కప్పు షుగర్కి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని అది ఉండపాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులోకి పాకంని అందులో వేసామంటే ఉండలాగా అయిపోయిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఉంటుంది. అది రెడీ అయిన పాకంలోకి ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకొని మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి. మనం చేసి పెట్టుకున్న ఒకే పిండితో 2 స్నాక్ ఐటమ్స్ రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.